ఫస్ట్ హెడ్లైన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమస్యలుంటే తమకి లేదా ఖర్గేకి చెప్పొచ్చు అన్నారు. డిన్నర్ మీటింగ్లు పెట్టొద్దని సీఎం సూచించారు. సెకండ్ హెడ్లైన్ ఫైళ్ల క్లియరెన్స్ లో చంద్రబాబు 6వ స్థానంలో ఉన్నారు. లోకేష్ 8, పవన్ 10వ స్థానంలో, సుభాష్ చివరిలో నిలిచారు. మంత్రులు జనంలోకి వెళ్లాలన్నారు ముఖ్యమంత్రి. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% కోటా ఇవ్వాలని నిర్ణయించారు. థర్డ్ వన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అన్నారు కేటీఆర్. ఉప ఎన్నికల్ని ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. యూజీసీ రూల్స్ ని మార్చడంపై కేంద్రానికి అభ్యంతరాలను తెలిపామన్నారు. బీసీల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఫోర్త్ వన్ అసెంబ్లీకి వస్తే టైం ఇస్తారా అని ప్రశ్నించారు జగన్. సీఎంకి ఇచ్చినంత సమయం తమకి ఇవ్వాలన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి జనం మోసపోయారన్నారు. ఆదాయం తగ్గి రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. ఇక ఫిఫ్త్ వన్ రాజ్యసభలో కాంగ్రెస్ పై చెలరేగిపోయారు మోదీ. ఓబీసీ కోటా పేరుతో మళ్లీ డ్రామాలాడుతున్నారన్నారు. తాము పేదలకి 10% కోటా ఇచ్చామన్నారు. కాంగ్రెస్ కి అంబేద్కర్ అంటే ఇష్టం లేదని, అందుకే భారత రత్న ఇవ్వలేదని చెప్పారు. ఇక 6వ హెడ్లైన్ భారతీయుల తరలింపుపై విపక్షాలు మండిపడ్డాయి. అమెరికా నుండి గొలుసులతో బంధించి తీసుకొచ్చారన్నారు. ట్రంప్ కి మోదీ ఎందుకు నచ్చలేకపోయారని ప్రశ్నించారు. సంకెళ్లు వేయడం అమెరికా పాలసీ అన్నారు జైశంకర్. ఇక 7వ హెడ్లైన్ అమెరికాలో విద్యార్థులు రెండుగా విడిపోతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీలో లోకల్ నాన్ లోకల్ రచ్చ మొదలైంది. క్విట్ అమెరికా అంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. డిపోటేషన్ ఆపాలని మరో వర్గం నిరసన చేపట్టింది.